ఈ రోజు ఎపిసోడ్ తో తనూజ విన్నింగ్ ఫిక్స్ అయిపోయినట్టే. తనూజ మీద దివ్య కుళ్ళుతో రగిలిపోతుంది చూడు. ఓ రేంజ్ కుళ్ళు, ఎంత కుళ్ళు అంటే ఈ రోజు కక్ష గట్టి కుళ్ళు ప్లాన్లు వేసి తీసేసిందమ్మా తనూజని. ఎంత కుళ్ళు పోతుందంటే అక్కడ ఏం చేసింది తెలుసా? వెళ్ళి కూర్చునే ముందు వెళ్ళి ఆ డ్రైవర్ సీట్ లో కూర్చునే వరకు అందరికి ఏం చెప్పిందో తెలుసా? ఊరికే రాలేదా డ్రైవర్ సీటు, తనకి ఎందుకు వదిలేశారు అనుకుంటున్నారు వీళ్ళందరూ? తను తనూజని తీయను అని చెప్పింది అందరికి. అండ్ తనూజ వెళ్ళి దివ్య దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా నీ పక్కన సుమన్ ఉంటే తప్ప లేకపోతే నేను తీయనని చెప్పింది. సో అందుకు కాన్ఫిడెన్స్ గా ఈమె వెళ్ళి కూర్చుంది డ్రైవర్ సీట్ లో. కళ్యాణ్ వదిలేశాడు. ఈమె ఎలాగో తనూజ తీయనని అందరికీ మాట ఇచ్చింది, సో తీయదు అని చెప్పేసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఓహో ఇమ్ము ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కదా, ఇమ్ముని తీస్తుంది అని అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య విషయంలో వీళ్ళ నమ్మకం పెట్టుకోవడం, వీళ్ళంత మూర్ఖత్వం ఉండదు. ఆల్రెడీ కళ్యాణ్కి ఒకసారి అయింది, నమ్మకం పెట్టుకుని ముంచేసింది వీక్ అంతా. అయినా కూడా పిల్లోడి అమ్మాయిని నమ్మకం పెట్టుకుని మళ్ళీ మునిగిపోయాడు. ఏమి చేయలేని సిచ్యువేషన్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం భరణి గారు ఫుల్ కోటింగ్ ఇచ్చారు దివ్యకి. అమ్మయ్య బాబు మంచి కోటింగ్ ఇచ్చావు, ఇస్తే ఇచ్చావు కానీ కొంచెం ఆమెకు దూరంగా ఉండు. ఆమె పక్కన ఉండడం అంటే పాముని పక్కలో పెట్టుకోవడమే, పాముని పక్కలో పెట్టుకుని పట్టుకోవడం, ఎప్పుడైనా కాటేసేస్తుంది ఆ టైపు. ఎంత చీప్ గేమ్, అందుకే నేను చీప్ గేమ్ అంటాను, మామూలు చీప్ గేమ్ కాదు. ఎంత కుళ్ళిపోతుందంటే ప్రతి ఒక్కరికి తనూజని తీయను అని చెప్తే ఆమెకి డ్రైవర్ సీట్ వదిలేశారు. వదిలేస్తే కూర్చుని తీసేసి ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకొకసారి అవ్వకూడదా అంటుంది. నేను తనూజని తీస్తున్నానని చెప్పుకోవచ్చు కదా, మళ్ళీ ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకో నేను ఎమ్ముకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎమ్ము ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండుంటే నేను తీసేసేదాన్ని అంట. జస్ట్ కుళ్ళు గట్టిగా వేసుకుంది తనూజ, గట్టిగా వేసుకుంది. నీకు ఏం లేదు, నువ్వు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని తీస్తున్నావు, ఇప్పుడు బన్నె గారి విషయంలోనే నువ్వు కావాలని చేస్తున్నావు అంటే అయిపోయింది. చాలా ఏడ్చింది, అలా చాలా సేపు ఏడుస్తూనే ఉంది. ఈ రోజు ఎపిసోడ్ తో తనూజ విన్నింగ్ ఫిక్స్, అంతే. విన్నింగ్ ఫిక్స్ మామూలుగా కాదు. యాక్చువల్ గా దివ్యకి బయటకు వచ్చిన తర్వాత తనూజ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రోజు తనూజకి చాలా నెగిటివ్ అవ్వాల్సిన ఎపిసోడ్ ని దగ్గరుండి మళ్ళీ పాజిటివ్ కూడా కాదు, ఏకంగా విన్నింగ్ రేస్ లో పడేసింది. అంత కుళ్ళుతో రగిలిపోతుంది. బోయ్ ఇంకో విషయం చెప్పనా, లైవ్ లో ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఈమె తీసేసింది కదా పీకేసి, తనూజ వెళ్ళి ఏడుస్తుంటే ఈమె వెళ్ళి ప్రశాంతంగా అన్నం తింటుంది తెలుసా? మన సినిమాల్లో రౌడీలు ఆ విలన్స్ ని చంపేసి వెళ్ళి టేబుల్ మీద కూర్చొని ప్రశాంతంగా ఆ రక్తం చేత్తో అన్నం తింటుంది చూడు, అలా తింటుంది ఆ అమ్మాయి. ఏంటి అమ్మాయి మరి ఎంత కుళ్ళుతో ఉంది అని అనిపించింది తెలుసా? ఎందుకంత ప్రశాంతంగా తింటుంది, ఎక్కడ లేని ప్రశాంతత అంతా ఆమె ఫేస్ లోనే కనపడుతుంది తనూజని పీకేసాక. అప్పటి వరకు కూడా ఎందుకు అంత ప్రశాంతత వచ్చింది అనుకుంటున్నారు? అప్పటి వరకు టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి దగ్గరికి వెళ్ళి తనూజని పీకేయండి, ఎందుకంటే మీ వాళ్ళు విన్ అవ్వాలంటే తనూజని పీకేయాలి, వాళ్ళు విన్ అవ్వాలంటే ఓన్లీ తనూజనే పీకాలా, ఎందుకంటే తనూజ అంటే ఇంకా కెప్టెన్ అవ్వలేదండి. మరి పక్కన రీతు కూడా కెప్టెన్ అవ్వలేదు, మరి రీతు మాట ఎందుకు ఎత్తట్లేదు? ఏం లేదు, కుళ్ళు. ఎంత కుళ్ళు అంటే మామూలుగా